హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఒంగోలులోని లేఖన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ని అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాను. మీకు ఈ షోరూంలో ఎలాంటి వెహికల్స్ దొరుకుతాయి అండ్ మీకు ఎలాంటి సర్వీసెస్ దొరుకుతాయి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ షోరూమ్ యొక్క అడ్రస్ మీకు తెలియకపోతే మంగమూరు సిగ్నల్స్ దగ్గర నుంచి నేషనల్ హైవే 5లో మీరు సౌత్ వైపు వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెరువు వస్తుంది కదా, దానికి రైట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. సో షోరూంలోకి అయితే వెళ్దాం, వెహికల్స్ అన్నీ కూడా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం, అలాగే ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో చూద్దాం. సో అడ్రస్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో ఇక బయట మనకి మెటిఆర్ 350 వెహికల్స్ అన్నీ కూడా ప్లేస్ చేశారన్నమాట. సో నాకు తెలిసి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నట్లున్నాయి. సో ఫ్రెండ్స్, నేను ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ యొక్క రివ్యూ అయితే నేను ఈ రోజు నుంచి మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మీరు కనుక ఎలాంటి రివ్యూ మిస్ కాకుండా ఉండాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లుగైతే, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాసిక్ 350 కూడా ఉంది. సో లోపల కూడా కొన్ని వెహికల్స్ ఉంటాయి, సో బయట కొన్ని అయితే మాత్రం ఉంచారన్నమాట. క్లాసిక్ 350 అయితే చూడొచ్చు. ఫ్యామిలీకి ఇది చాలా మంచి బైక్ అన్నమాట. ఎక్కువ మంది క్లాసిక్ 350 అయితే కొంటూ ఉంటారు. సో చాలా మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది ఎక్కువ మంది కొనడం వల్ల. అండ్ ఇక్కడ మనకి బుల్లెట్ 350 కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ హంటర్ కూడా ఉందన్నమాట. హంటర్ 350 కూడా కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ అన్ని మోడల్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. షోరూమ్ లోపలికి అయితే వెళ్దాం, లోపల ఎలాంటి వెహికల్స్ మనకి ఇంకా అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. సో లోపలికి రాగానే ఒక మంచి అట్మాస్ఫియర్లో కొన్ని వెహికల్స్ అయితే మాత్రం డిస్ప్లే చేశారు. సో ఇక్కడ చూస్తుంటే మంచి సపోర్టివ్ టీమ్ కూడా ఉన్నట్లుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ మీద మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అయితే కనుక్కోవచ్చు. సో ఇక్కడ మెటిఆర్ 350 వెహికల్స్ అయితే కొన్ని ఉన్నాయి. అండ్ యాప్రిల్స్ కనిపిస్తున్నాయి, జాకెట్స్ కనిపిస్తున్నాయి, అలాగే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్స్ కూడా వీళ్ళు ఇక్కడైతే మాత్రం సర్వీసెస్ అందిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మెటిఆర్ 350లో కొత్త మోడల్ కనిపిస్తూ ఉంది. లైక్ ఇక్కడ అన్ని కూడా కొత్త మోడల్సే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మెటిఆర్ 350 అలాగే క్లాసిక్ 350 ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనాలని మీకు డౌట్గా ఉన్నట్లయితే, సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ప్రతి ఒక్క వెహికల్కి ఒక్కొక్క ఇంటెన్షన్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ వేరియేషన్స్ అయితే చూపిస్తారు మోడల్కి మధ్య. మెటిఆర్ 350 మీరు తీసుకోవాలనుకుంటే, మీరు యంగ్ పీపుల్స్ అయి ఉండి ఎక్కువ లాంగ్ రైడ్స్కి వెళ్తానంటే మెటిఆర్ 350 అయితే మాత్రం ప్రిఫర్ చేయమని నేను మీకైతే సజెస్ట్ అయితే చేస్తానన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్లో మీకు క్లాసిక్ 350 ఉందంటే అది మీకు ఆ సిటీ కమ్యూట్ చేయడానికి, అలాగే ఫ్యామిలీ కోసం అయితే మాత్రం ఆ వెహికల్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి లోపలికి వస్తే బుల్లెట్ 350 అయితే ఉందన్నమాట, బ్లాక్ కలర్ వేరియంట్. సో ఈ బుల్లెట్ 350 కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు బుల్లెట్ 350 కూడా. సో చాలా మంచి మోడల్ అన్నమాట. సో మనకి బాగా తెలుసు, బుల్లెట్ అంటే తెలియని వ్యక్తులే ఉండరని నా ఒపీనియన్ సొసైటీలో. అండ్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 అయితే ఉంది. సో ఈ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి చాలా మంచి రీసేల్ వాల్యూ వెహికల్ అనమాట, ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. అండ్ మనకి ఆర్మీ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తూ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్లో. సో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరైతే చూసేసుకోగలరు. ఈ వీడియోలో నేను ప్రైజెస్ గురించి మాట్లాడట్లేదు ఏందని మీకు డౌట్ రావచ్చు. సో నేను ప్రైజెస్ గురించి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వెహికల్ రివ్యూ చేసేటప్పుడు మీకు క్లియర్గా బైక్ యొక్క పర్ఫార్మెన్స్, అలాగే ఆ బైక్ యొక్క మైలేజ్, ప్రైస్, అలాగే ఎవరికి ఆ వెహికల్ పర్టికులర్గా సూట్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సపోజ్ ఆ క్లాసిక్ 350 ఉందంటే సో అది ఎవరు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా నేనైతే మీకు ఆ వీడియోస్లో పర్టికులర్గా అయితే ఇస్తానన్నమాట. సో మీరు ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేనైతే మీకు షోరూమ్ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక త్వరలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక మంచి వెహికల్ కొనుగోలు చేద్దామని చూస్తూ చాలా కన్ఫ్యూజన్లో కనుక ఉంటే ఏ మోడల్ అయితే మీకు సూట్ అవుతుందని మీ డౌట్స్ అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో మీకు కావాల్సినటువంటి వెహికల్ని నేనైతే మీ రిక్వైర్మెంట్స్ని బట్టి సజెస్ట్ అయితే చేస్తాను. సో ఈ షోరూంలో మీకు ఇంకా అడ్వెంచర్ వెహికల్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా అడ్వెంచర్ ఎక్కువగా కూడా చేస్తూ ఉండే వాళ్ళకైతే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అడ్వెంచర్ వెహికల్స్ హ్యాపీగా కొనుగోలు అయితే చేయొచ్చు. సో చాలా మంచి ప్రీమియం వెహికల్స్ అన్నమాట. అలాగే మనకి షోరూమ్ నుంచి కొన్ని సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ హెల్మెట్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, అండ్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, యాప్రిల్స్, జాకెట్స్, ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీ స్టైల్కి మ్యాచ్ అయ్యే విధంగా, మీ వెహికల్కి మ్యాచ్ అయ్యే విధంగా మీకు నచ్చినటువంటి హెల్మెట్ కావచ్చు, యాప్రిల్ కావచ్చు, ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక హై అండ్ సీసీ వెహికల్స్ మీకు ఇక్కడ కొద్దిగా కనిపించలేదని మీరు అనుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి వెహికల్ హై అండ్ సీసీలో కనుక ఉంటే ఇక్కడ బుక్ చేసుకున్నట్లయితే, మీకు నచ్చిన మోడల్ బుక్ చేసుకున్నట్లయితే చాలా త్వరగా వీళ్ళైతే మీకు డెలివరీ చేసే అవకాశం
అవకాశం అయితే ఉంటుందన్నమాట. లైక్ మీరు కనుక లాంగ్ రైడ్కి వెళ్ళడానికి హై అండ్ సీసీ వెహికల్స్ కనుక చూసినట్లుగా అయితే లైక్ స్క్రామ్ 411 కావచ్చు, కాంటినెంటల్ జీటీ కావచ్చు, ఇంటర్సెప్టర్ 650 కావచ్చు, హిమాలయన్ కావచ్చు, అండ్ మనకి సూపర్ మీటియా 650 కావచ్చు. ఇలాంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఒకవేళ అవైలబుల్గా లేకపోయినా లైక్ నేను చెప్పినట్టు ఆర్డర్ చేసుకుంటే హ్యాపీగా అంటే బుక్ చేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఈ షోరూమ్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అయితే నేను మీకు అందించానని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్కి నేనైతే ఆన్సర్ అయితే చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరైతే మాత్రం కాంటాక్ట్ నన్నైనా అవ్వచ్చు డౌట్స్ ఉన్నట్లయితే, లేదంటే షోరూమ్ని అయితే మీరైతే విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ తోటి నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.